మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. హోసన్నా, దావీదు కుమారునికి హోసన్నా. ప్రభు నామమున వచ్చువాడు ధన్యుడు. అత్యున్నత స్థలములలో హోసన్నా. యెరూషలేము వీధుల్లో ఆనందం వెల్లివిరిసిన రోజు, తాటి కొమ్మలు ఊగిన రోజు, ప్రజలు గట్టిగా పాడిన రోజు, హోసన్నా అని రాజును ఆహ్వానించిన పవిత్ర వేళ. శాంతి రాజు గాడిదపై వచ్చినాడు. గర్వంతో కాదు, వినయంతో. యుద్ధం కోసం కాదు, ప్రేమ కోసం. ఈరోజు మన హృదయ ద్వారాలు తెరిచి ఆయనను ఆహ్వానిద్దాం. హోసన్నా అని పాడుదాం. యెరూషలేము వీధిలోను ఆనంద స్వరాలు మార్మోగెనా. తాటి కొమ్మలు ఊపుతూ హోసన్నా అంటూ నిన్ను స్తుతించేనా ప్రభు. గాడిదపై నీవు వచ్చినా, శాంతి రాజువై నిలిచినావు. సాధారణ రూపంలోనూ దివ్య మహిమను చూపినావు ప్రభు. ఓ యేసయ్యా, మా హృదయంలోకి రా ప్రభు. తాటి కొమ్మల స్థలంలో ప్రేమను అర్పించెదము. హోసన్నా, మా రాజుకు హోసన్నా. నిన్నే స్తుతించెదము యుగ యుగాలు ప్రభు. జనసమూహం హర్షంతోనూ నీ